హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నేను చూడండి ఈరోజు డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ రెండు కూడా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అంటే పచ్చని చెట్టు దగ్గర అమ్మాయి మామూలుగా ఒక సైడ్కి కూర్చున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. కళ్ళేమో నేలకి చూస్తున్నట్లుగా, అంటే క్రిందకి చూస్తున్నట్లుగా డ్రాయింగ్ అనేది వేశాను. మామూలుగా చెట్టు కింద అరుగులాగా ఉన్న దగ్గర కూర్చున్నట్లుగా వేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, చెట్టు అనమాట. నేను ఇట్లా స్టార్ మోడల్ లాగా వేశాను ఫ్రెండ్స్. చెట్టుకి డిజైను మీకు నచ్చిన స్టైల్ వేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ. కానీ ఈ స్టైల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు చూడండి, స్టార్ మోడల్ లాగా వేశాను అనమాట. ఆకులు వచ్చేసి జస్ట్ క్యాజువల్గా చెట్టు అనమాట ఫ్రెండ్స్. చెట్టు కింద కూర్చున్నట్లుగా ఫేస్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అంటే అమ్మాయి జస్ట్ కిందకి చూస్తుంటే కళ్ళు మనకి ఓపెన్ అయినట్లుగా ఉండదు కదా ఫ్రెండ్స్, అంటే కళ్ళు మూసుకున్నట్లుగా ఉంటుంది కదా, ఆ లుక్లో వేశాను అనమాట. చూడండి, చేతులు రెండు ఒకదాంట్లో ఒకటి మనం రెండు చేతులు బిగించుకుంటే ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, ఆ విధంగా అనమాట. రోజ్ ఫ్లవర్స్కి దగ్గరగా ఇలా పట్టుకున్నట్లుగా వేశాను అనమాట. తలలో ఫ్లవర్ వేశాను, అంటే రోజ్ ఫ్లవర్ లాగా తర్వాత వేశాను ఫ్రెండ్స్. చెక్ చేసి తర్వాత మీకు నచ్చిన ఫ్లవర్స్ ఇలా అయినా వేసుకోండి, లేదంటే రోజ్ ఫ్లవర్ లాగా అయినా వేయండి ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంటుంది. చూడండి, అమ్మాయి చెయ్యి అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, రెండు చేతులు, ఒక చెయ్యి ఇంకో చెయ్యి పట్టుకున్నట్లుగా బిగించినట్లుగా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. చాలా అందంగా, చాలా నీట్గా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు ఫ్రెండ్స్. చాలా అందంగా వస్తుంది. చూడండి, నేనైతే కాలు అనమాట ఇట్లా చూడండి ఫ్రెండ్స్, కిందకి పెట్టినట్లుగా, ఒక కాలేమో మడిచినట్లుగా పెట్టాను, డ్రాయింగ్ అనేది వేశాను. నాకైతే చీర అయితే కిందకి పడుతున్నట్లుగా అంటే మనకి ఒక కాలు మడిచి ఒక కాలు ఇట్లా మనం ముందుకు పెడితే అరుగు మీద ఎలా వస్తుంది ఫ్రెండ్స్, అంటే అలా చీర అనేది కిందకి బోర్డర్ అంతా కిందకి పడేటట్లుగా వేశాను అనమాట. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నేను వీటికి పెన్సిల్ డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ కూడా వేశాను ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా కూడా, అంటే మనం చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి బాడీకి తగ్గట్లుగా వస్తుందా లేదా అంతా చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. నేను రబ్ చేసే విషయాలు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరైతే డ్రాయింగ్ వేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఏదన్నా మిస్టేక్ పడినా కూడా రబ్ చేసుకోవాలనేది తెలియజేయడం కోసం ఫ్రెండ్స్. అంటే కరెక్ట్గా మనకి బాడీకి తగ్గట్లుగా వస్తుందా లేదా ప్రతిదీ చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట ఫ్రెండ్స్. అప్పుడే బొమ్మ అనేది కళాత్మకంగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం ఆకులు వేస్తే ఇంకా బాగుంటుంది అనిపించి ఆకులు వేసాను అనమాట. చూడండి, అమ్మాయి అనమాట జస్ట్ అదిగో రోజ్ ఫ్లవర్ లాగా దిద్దాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫ్లవర్స్ ఎలా అయినా వేసుకోండి, తామర పువ్వు మోడల్ అయినా వేసుకోండి, లేదంటే రోజ్ ఫ్లవర్ అయినా మోడల్ అయినా వేసుకోండి. నేనైతే ఫస్ట్ తామర పువ్వు మోడల్ లాగా వేసి తర్వాత రోజ్ ఫ్లవర్ వేశాను. మీకు ఎలాంటి ఫ్లవర్ ఇష్టమైతే అలాంటిది పెట్టుకోండి ఫ్రెండ్స్. జస్ట్ రెండు చూపించాను అనమాట మీకు. చూడండి, అలాగే అమ్మాయి ఇది వేసిన తర్వాత కింద చూసారా అరుగులాగా అని చెప్పాను కదా ఫ్రెండ్, దాని మీద కూర్చుందనమాట చెట్టు క్రింద. చెట్టుకి ఎన్నైతే మీరు ఆకులు వేసుకోగలరో అన్నీ వేసుకోండి, అందంగా ఉంటుందన్నమాట. మొత్తం గ్రీన్ కలర్ రుద్దుతాం కదా ఫ్రెండ్స్, ఆకుపచ్చ అంటే పచ్చని చెట్టు అంటాం కదా ఫ్రెండ్స్. దేనికైనా పచ్చదనం అంటే చెట్టుకి చిహ్నంగా పచ్చదనం అంటేనే ఇది. అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, జస్ట్ ఇప్పుడు బొమ్మ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే బొమ్మ రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం కలర్స్ వేయాలంటే ఫస్ట్ అవుట్లుక్ బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. నేనైతే మీకు ఎలాంటి ఏదైనా యూజ్ చేయండి. డార్క్ కలర్ యూజ్ చేస్తే హెవీగా బ్రైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. డార్క్ కలర్స్ యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే జెల్ పెన్ వేశాను. అవుట్లుక్ అంతా కూడా వేసి కలర్స్ అనేది వేశాను అనమాట. అప్పుడే వెనక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ షేడ్గా కనపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. హెవీగా బ్రైట్గా ఉంటుంది అనమాట. మనం డైరెక్ట్గా పెన్సిల్ మీద కలర్ రుద్దితే మనకి లుక్ అనేది బాగోదు ఫ్రెండ్స్. మీకు అది కూడా ఒకటి ఎప్పుడన్నా చూపిస్తాను మీకు. జస్ట్ అంత నీట్గా ఉండదన్నమాట. అందుకని మనం వెనక అవుట్లుక్ వేరేది డార్క్ కలర్ వేస్తేనే హైలైట్గా ఉంటుంది. మీకు పూర్తిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైనా వేసి
వేసామంటే హైలైట్గా ఉండాలి ఫ్రెండ్స్ బొమ్మ అనేది. అందుకోసం బ్లాక్ జెల్ కానీ మనకి మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటిదైనా బ్లాక్ స్కెచ్ అయినా ఏదైనా డార్క్ కలర్ యూజ్ చేసుకోండి, చాలా అందంగా ఉంటుంది. అమ్మాయి జుమ్కీకి అలాగే అంతా కూడా ఓవరాల్ అంతా కూడా బ్లాక్ జెల్ వాడాను. శారీ కట్టుకుంది ఫ్రెండ్స్, అలాగే జడ అన్నమాట. నాకైతే కలర్స్ వేసాక చాలా బాగా నచ్చింది. మీకు చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అంతా కూడా జెల్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ బ్లాక్ జెల్ పెన్ వాడితేనే ఎంతో బ్రైట్గా కనిపిస్తుంది. చూడండి అమ్మాయి బొమ్మ. ఇక కలర్స్ వేస్తే ఎలా ఉంటుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పైటన్స్ అనమాట ఇట్లా బిగించింది అనమాట ఫ్రెండ్స్, ఫ్రంట్కి తెచ్చి. చూడండి అలాగే పాదాలు ఒక కాలు మడిచి ఒక కాలు ఇలా అని పెట్టా కదా ఫ్రెండ్స్, చూడండి అలా కూర్చున్నట్లు అలా ఇదైనట్లుగా వేసాను అనమాట. అలా కూర్చున్నట్లుగా ఒక కాలేమో కిందకి ఆనిచ్చేటట్లుగా వేసాను అనమాట ఫ్రెండ్స్. దానికి కలర్స్ రుద్దాను. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి అంతా కలర్స్ వేశాక చాలా హైలైట్గా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి జడ అన్నమాట అంతా కూడా బ్లాక్ జెల్ బ్లాక్ పెన్ బ్లాక్ స్కెచ్ వాడాను ఫ్రెండ్స్, బ్లాక్ స్కెచ్ కలర్ వేసాను. అలాగే స్కిన్ టోన్ వేసాను. అలాగే బ్లౌజ్ అంతా ఆరెంజ్ బ్లౌజ్ వేసాను. అలాగే ఆరెంజ్ బార్డర్ వేసాను. వైలెట్ కలర్ శారీ లాగా వేసాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. నేను ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసి అలాగే వైలెట్ కలర్ ఇది వేసాను. అలాగే అమ్మాయి ఫ్లవర్ ఆరెంజ్ వేసాను. బ్యాంగిల్స్కి అన్నిటికీ, శారీ బోర్డర్కి, బ్లౌజ్కి, జుమ్కీస్కి అన్నిటికీ, అలాగే లిప్స్టిక్ కూడా ఆరెంజే వేసాను ఫ్రెండ్స్. అలాగే వైలెట్ కలర్ శారీ లాగా వేసాను అనమాట. కలర్స్ వేసాక నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి పచ్చని చెట్టు, అలాగే ఆకాశం అంతా బ్లూ కలర్ వేశాను. అరుగు అంటే మనకి బ్లాక్ కలర్ లాగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి కాండం అంతా కూడా నేను బ్రౌన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ అంటే చెట్టుకి కాండము ఆ మోడల్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని. అలాగే సూర్యుడు వచ్చేసి ఆరెంజ్ వేశాను. అలాగే ఆకాశం అంతా కూడా బ్లూ కలర్ రుద్దాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ వేసాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి పచ్చని చెట్టు అన్నాను కదా ఫ్రెండ్స్, చెట్టు అంతా కలర్స్ వేస్తుంటేనే అద్భుతంగా తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంతా గ్రీన్ కలర్ వేసాను అనమాట చెట్టుకి. చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అరుగంతా బ్లాక్ కలర్ వేసాను. ఓవరాల్ అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.